హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్స్ టీజీపీఎస్సిలో మొదటి 3 లిస్టులు పూర్తయినాయి. వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 4th లిస్టు వెరిఫికేషన్కి నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది. మనకి 4th స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది జరుగుతుందండి. అయితే దీని గురించి అభ్యర్థులు చాలా అనుమానాలు ఉన్నాయి, డౌట్లు ఉన్నాయి. దీని గురించి నేను కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేటువంటి చేస్తాను. మీ డౌట్స్ అనేటువంటివి నేను క్లారిఫై చేస్తాను. ఎవరైతే మొట్టమొదటిసారి మన వీడియో చూస్తున్నారో, గతంలో సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో చేసినా సరే సిడిపిఓ ఈఓకి సంబంధించినటువంటి సమాచారం మీకు అందుతుందండి. సరే, మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా చెప్పారు, ఇన్ వ్యూ ఆఫ్ షార్ట్ ఫాల్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ వేరియస్ కేటగిరీ. దీని గురించి క్యాండిడేట్స్ ఏమనుకుంటున్నారంటే ఇందులో ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని పిలిచారు, లేకపోతే పలానా కేటగిరీ వాళ్ళని మాత్రమే పిలిచారు అని అనుకుంటున్నారు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మొదటి 3 స్పెల్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అందులో క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు తక్కువ పడడం వలన, ఇంకా తక్కువ అవ్వడం వలన, అంటే సరైనటువంటి క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్న బట్టి వేకెన్సీస్ ఫిల్ కాలేదు కాబట్టి 4th స్పెల్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వేరియస్ కేటగిరీస్ వాళ్ళని పిలిచారండి. అయితే మనకు మీరు అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి డేట్ ఏంటి అంటే 26 సెప్టెంబర్ 10:30 నుంచి, ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 10:30 మార్నింగ్ 10:30 నుంచి 26/9/2025 ఉదయం 10:30 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది. మనకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ప్రస్తుతం మనం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ అని చెప్పేసి పిలుస్తున్నారు. సో అక్కడ మీరు వెళ్ళి ఉదయం 10:30కి వెళ్తే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది పూర్తవుతుందండి. అయితే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏ జోన్లో అప్లై చేయాలనుకుంటున్నారు, వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి 25/9/25 నుంచి 27/9/25 వరకు, 25, 26, 27 ఈ 3 రోజులు కూడా వెబ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ మీరు 25వ తారీఖున, 26వ తారీఖున, 27వ తారీఖున పెట్టుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం 26 సెప్టెంబర్ రోజున ఉంటుందండి. అయితే ఫస్ట్ టైము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నటువంటి వాళ్ళకి మీకు తీసుకెళ్ళవలసినటువంటి సర్టిఫికేట్ లిస్ట్ కొన్ని ఉన్నాయండి. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి చాలా ముఖ్యం. ఇవి చాలా కరెక్ట్గా మీరు తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఇది టీజీపీఎస్సి వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని చెక్ లిస్ట్ అని పిలుస్తారు. డాక్యుమెంట్ నెంబర్ 1 ఏంటి అంటే చెక్ లిస్ట్ అండి. డాక్యుమెంట్ నెంబర్ 1 చెక్ లిస్టు. అది ఏంటి అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, రెసిడెన్షియల్ అడ్రస్సు, క్వాలిఫికేషను ఇవన్నీ కూడా లిస్ట్ ఉంటుంది. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక సెట్ ఉండాలండి. అది మీరు ఒక ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ ఫోల్డర్లో లీవ్స్లో 1 by 1, 1, 2, 3, 4 అని చెప్పి అదే సీరియల్ ఆర్డర్లో పెట్టుకుంటే వెరిఫికేషన్ ఈజీ అవుతుందన్నమాట. అలాగే రెండోది ఏం చేయాలంటే మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్, ఇది కూడా కమిషన్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ ఏది మీరు అప్లికేషన్ పెట్టారు కదా, అది మీరు వెబ్సైట్కి వెళ్తే అప్లికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. అది సెకండ్ డాక్యుమెంట్. మూడోది మీ హాల్ టికెట్, దాన్ని జడ్జ్ చేయాలి. నాలుగోది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద ఏం పెట్టాలి, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ చూపిస్తే అదే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 4వ సర్టిఫికేట్ అనమాట. 5వ డాక్యుమెంట్ ఏంటి అంటే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 1st స్టాండర్డ్ టు 7th స్టాండర్డ్. ఇక్కడే చాలామంది నాకు ఫోన్లు చేసి మరీ అడుగుతారు, అందుకే మీకు క్లారిటీగా చెప్తున్నాను వినండి. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకున్నటువంటి స్టడీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ కనుక అది లేదు అంటే మీరు చదువుకున్నటువంటి స్కూల్ తీసేశారు, ప్రైవేట్ స్కూలు, లేదా డాక్యుమెంట్ లేదు మీ దగ్గర, అటువంటిప్పుడు ఏం చేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి. తెలంగాణ గవర్నమెంట్లో ఎంఆర్ఓ ఆఫీస్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇస్తారు. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా క్యాండిడేట్ స్కూల్లో చదువుకోకుండా ప్రైవేట్గా చదువుకున్నా సరే వాళ్ళు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ ప్రొవిజనల్ అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్ అండి. ప్రొవిజనల్
మీకు కాన్వకేషన్ సర్టిఫికేట్ మీరు ఏదైతే BA, MA, MSc, BSc ఆర్ MSW ఇలాంటి కోర్సెస్ చదివారో వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో మార్క్స్ మెమోలు అలాగే కాన్వకేషన్స్ అవి చూపించాలండి. అది 6th డాక్యుమెంట్. అలాగే SC, ST, OBCలకు చెందినటువంటి వాళ్ళు అయితే కనుక ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం. అది కూడా తెలంగాణ గవర్నమెంట్ వారు ఇష్యూ చేసినటువంటిది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఎప్పుడు కూడా మదర్ పేరు మీద కానీ ఫాదర్ పేరు మీద కానీ ఉండాలి, భర్త పేరు మీద ఉండకూడదు. మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కాల్ చేస్తుంటారు నాకు, చేసి సార్ మా హస్బెండ్ పేరు మీద తీసుకోవచ్చా? హస్బెండ్ పేరు మీద ఉండదండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు కూడా ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు తండ్రి పేరు మీద కానీ తండ్రి లేకపోతే తల్లి పేరు మీద కానీ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్. ఓబీసీ చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేటువంటిది అప్టైన్ చేయవలసి ఉంటుంది. అది కూడా ఏ సంవత్సరాంది అంటే మీరు నోటిఫికేషన్ ఇయర్ ఏదైతే ఉందో ఆ సంవత్సరాన్ని తీసుకోవాలండి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. కొంతమంది ఏం చేస్తారంటే ఏజ్ రిలాక్సేషన్ అడుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు SC, ST, OBC, EWS వాళ్ళకైతే కనుక ఏజ్ రిలాక్సేషను ఆటోమేటిక్గా వాళ్ళు ఎలాగ ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్ పెడతారు కాబట్టి అందులోంచి వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా, లేకపోతే NCC ఇన్స్ట్రక్టర్గా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేకపోతే రీట్రెంచ్డ్ సెన్సస్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అటువంటి వాళ్ళు కన్సర్న్ సర్టిఫికేట్ అనేటువంటిది పెట్టాలి. నార్మల్ క్యాండిడేట్స్కి ఇది అవసరం లేదండి. నెక్స్ట్ 10th సర్టిఫికేట్. 10th అంటే 10వ డాక్యుమెంటు. 10వ డాక్యుమెంట్ ఏంటి అంటే డిజబిలిటీ సర్టిఫికేట్. ఇది స్టేట్ గవర్నమెంటు సదరం నుంచి ఇస్తుందండి. సదరం నుంచి ఇస్తున్నటువంటి ఈ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ ఇవ్వాలి. అది ఎవరైతే డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సబ్మిట్ చేయాలండి. అలాగే మీ సేవ నుంచి తీసుకున్నటువంటి ఆన్లైన్లో తీసుకున్నటువంటి EWS ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు తీసుకోవాలండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ది పనికి రాదు. ఇలా పదే వాళ్ళు లిస్టులు పిలవడానికి గల కారణం ఏంటంటే అభ్యర్థులు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ పెట్టకపోవడం వల్ల మళ్ళీ పిలుస్తున్నారు లిస్టు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు, 2021-2022 సంవత్సరానికి సంబంధించినటువంటిది. అంటే నోటిఫికేషన్ వచ్చినటువంటి ఇయర్ 22, దాని యొక్క ముందు ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2021-22 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి EWS సర్టిఫికేట్ అక్కడ పెట్టవలసి ఉంటుంది. అది 11th డాక్యుమెంట్. నెక్స్ట్ ఆల్రెడీ ఇన్ సర్వీస్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎంప్లాయర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టాలి. ఇది మిగిలిన వాళ్ళకి అప్లికబుల్ కాదు, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి అప్లికబుల్ అండి. అలాగే మనకి అటెస్టేషన్ ఫామ్ కమిషన్ వెబ్సైట్లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని 2 సెట్లు గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకం పెట్టించాలి. అంటే జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంతకాలు కూడా పనిచేస్తాయండి. లేదా గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ యొక్క సంతకాలు పనిచేస్తాయి. గ్రీనింగ్ పెన్తో సైన్ చేసేటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు సంతకం పెట్టించవచ్చు. ఇది 2 అటెస్టేషన్ ఫామ్స్ మీరు అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. అది కాకుండా ఇంకా మీరు ఏదన్నా సబ్మిట్ చేయాలనుకుంటే రిలవెంట్ డాక్యుమెంట్ ఏదన్నా ఉంటే కనుక అటువంటిది మీరు ఇక్కడ చేయొచ్చు. అది 14th డాక్యుమెంట్ కింద, నాట్ కంపల్సరీ. ఓకే అండి. ఈ డాక్యుమెంట్లు అన్నీ కూడా తీసుకుని మీకు ఏ రోజున వెళ్ళాలో నేను చెప్పానండి. ఏ రోజున వెళ్ళాలో నేను చెప్పానో అది మనకి వెళ్ళవలసినటువంటి రోజు 26th అండి. ఇదిగో 26th సెప్టెంబర్ 10:30కి వెళ్ళాలి. ఓకే, మరి ఎంతమందిని పిలిచారు అనేటువంటి విషయం కనుక మనం చూసినట్లయితే ఇదిగోండి 30 మందిని పిలిచారు. ఇక్కడ నెంబర్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని ఎవరైనా వెరిఫై చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ నెంబర్ తీసుకోండి. ఇదిగో 211110036, మళ్ళీ 46, 54, 11 ఇవన్నీ కూడా ఇలాగ ఉన్నాయి ఈ నెంబర్లు. మొత్తం 30 మందిని పిలిచారు. ఈ 30 మందిలో కూడా ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కరెక్ట్గా చేయించుకుంటారో వాళ్ళకి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. చెప్పినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి. మీకు 26వ తారీఖున మొత్తం అన్ని విషయాలు కూడా మీకు అర్థమవుతాయి. ఆ తర్వాత మళ్ళీ 5th స్పెల్ ఉంటుందా లేదా అన్నది మరొక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీరు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.